మీకు ఒక విషయం చెబితే నమ్ముతారా? ఇండియా ఇప్పుడు ఒక కొత్త సిలికాన్ వ్యాలీని నిర్మిస్తోంది. కానీ అది అమెరికాలో కాదు, బెంగళూరులో కాదు. గుంటూరు, విజయవాడ మధ్య ఉండే ఒక చిన్న పట్టణం అమరావతి. ఈ సిటీ ఇప్పుడు కేవలం రాజధాని కాదు. భారతదేశ భవిష్యత్ టెక్నాలజీకి గుండెలాంటి ప్రాంతం కావాలన్నదే చంద్రబాబు గారి కల. అందుకే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పేరుతో ఒక భారీ ప్రాజెక్ట్ మొదలయ్యింది. ఇది కేవలం ఐటీ కంపెనీలు పెట్టే ప్రాజెక్ట్ కాదు. ఇది భవిష్యత్తు కోసం డిజైన్ చేయబడిన అద్భుత ఆవిష్కరణల కేంద్రం. క్వాంటమ్ వ్యాలీ అనేది సాధారణ టెక్ హబ్ కాదు. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ పరిశోధనలు, డీప్ టెక్ స్టార్టప్స్, వెంచర్ క్యాపిటల్ అన్నీ ఒకే చోట ఉండే విధంగా రూపొందించబడుతోంది. భారతదేశం పరిశ్రమ విప్లవాన్ని మిస్ అయింది. ఐటీ బూమ్ ఆలస్యంగా వచ్చింది. కానీ క్వాంటమ్ టెక్నాలజీలో మనం ముందుగా ప్రవేశించాల్సిన సమయం వచ్చింది. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం భారతీయ శాస్త్రవేత్తలు, విదేశాల్లో ఉన్న రీసెర్చర్లను తిరిగి ఇండియాకి రప్పించడం. అమరావతిని గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా మార్చడం. ఇది కేవలం ప్రాజెక్ట్ కాదు. ఇది ఒక నాయకుడి దూరదృష్టి. 90స్లో హైదరాబాద్ను ఐటీ రాజధానిగా మార్చిన చంద్రబాబు గారు ఇప్పుడు అదే పని అమరావతిలో చేస్తున్నారు. కానీ ఈసారి క్వాంటమ్ టెక్నాలజీతో. అప్పుడు మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలు సైబరాబాద్కి వచ్చాయంటే నమ్మలేదు కొంతమంది. కానీ ఆయన దృష్టిలో సాఫ్ట్వేర్ భవిష్యత్తు కనబడుతోంది. ఇప్పుడు ఆయనకు క్వాంటమ్ ఏఐ, డీప్ టెక్ భవిష్యత్తు కనిపిస్తోంది. ఆయన కల అమరావతిని కేవలం రాజధానిగా కాదు, టెక్నాలజీ రాజధానిగా తయారు చేయడం. అమెరికా, చైనా, కెనడా, జర్మనీ వంటి దేశాలు ఇప్పటికే క్వాంటమ్ రీసెర్చ్లో బాగా ముందున్నారు. అక్కడ స్టార్టప్లు బిలియన్ల పెట్టుబడులు తీసుకుంటున్నాయి. ప్రభుత్వాలు నేరుగా పెట్టుబడి పెడుతున్నాయి. భారతదేశం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వెనుకబడి ఉంది. కానీ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు ద్వారా మనం గ్లోబల్ మ్యాప్ పై స్థానం సంపాదించాలన్నదే లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ భాగస్వామ్యాల కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ, క్వాంటమ్ కంపెనీలను ఇండియాకి తీసుకురావడమే లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్లానింగ్ దశలో ఉంది. ప్రత్యేకమైన డిజైన్, స్మార్ట్ రోడ్లు, గ్రీన్ ఎనర్జీ, ఫైబర్ ఇంటర్నెట్, ఇన్నోవేషన్ సెంటర్స్, స్టార్టప్ యాక్సిలరేటర్, టెక్ యూనివర్సిటీలతో కలిసి ఒక బలమైన వాతావరణం నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రైవేట్ కంపెనీలు, నేషనల్, ఇంటర్నేషనల్ పిఇ ఫండ్స్ ఈ ప్రాజెక్టు మీద ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని పరిశోధనా సంస్థలు, స్టార్టప్స్ ముందుకు వచ్చాయి. ఇక్కడే ఒక ప్రధానమైన అంశం వస్తుంది. అవే రాజకీయాలు. చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఉండగా అమరావతికి పునాది పడింది. కానీ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టులను నిలిపివేశాయి. వికాసాన్ని పక్కన పెట్టి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరిగాయి. అయితే ప్రజలు ఇప్పుడు అభివృద్ధి దిశగా ఆలోచిస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీ వంటి ప్రాజెక్టులు రాష్ట్రానికే కాదు, దేశానికి భవిష్యత్తు ఇస్తాయి. అమరావతి ఇప్పుడు కేవలం ఒక రాజధాని కాదు. ఇది ఫ్యూచర్ ఇండియాను రూపొందించే స్థలం. ఇక్కడ మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, హార్డ్వేర్ ఇన్నోవేషన్, స్టార్టప్ కల్చర్ అన్నింటినీ ఒకే చోటే కనెక్షన్ చేస్తాం. ఇది భారత్కు మరొక సిలికాన్ వ్యాలీ అవుతుంది. క్వాంటమ్ వ్యాలీ విజయవంతం అయితే ఇది లక్షల మందికి ఉద్యోగాలు, భారతదేశానికి గౌరవం మరియు యువతకి అవకాశాలు తీసుకురానుంది. మీరు ఈ ప్రాజెక్ట్ మీద గర్వపడుతున్నారా? మీరు అభివృద్ధి కోసం ఓటు వేస్తారా? ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.